హాయ్ ఆల్. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వ్లాగ్ అండి. సో మా చిన్నోడి బర్త్డేకి నేను గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో ఆ రోజు వీలు పడలేదు. అమ్మ అన్నది గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఉండిపోయాయి కదమ్మా, గులాబ్ జామ్స్ చేసేయచ్చు కదా, ఎలాగో వచ్చావు కదా అంది. సో 2 ప్యాకెట్లు అయితే తీసుకొని స్టార్ట్ చేశాను గులాబ్ జాములు చేయడం అయితే. యాక్చువల్లీ ఒక ప్యాకెట్కి ఒక 100 ml వాటర్ ఇలా పడుతుందండి. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం ఇంకా గ్లాస్ అనేది కొంచెం పెద్దదే తీసుకున్నాను, దాని నిండగా వాటర్ తీసుకున్నాను. సో గులాబ్ జామున్ పిండి అయితే మనం ఎయిర్ బబుల్స్ అనేది పోకుండా కలపాలండి. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలపకుండా కొంచెం లూజ్గానే కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఇగో చూడండి, మొత్తం అది డవ్ అంతా కూడా సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా అనేది ఉండకూడదు. నేను 2 పార్టీషన్స్ చేస్తున్నాను. అంటే మనం ఉండలు చేసేటప్పుడు అది పిండి అనేది తడిగానే ఉండాలండి, వెంటనే ఆరిపోతూ ఉంటుంది. సో అందుకని నేను 2 కూడా సపరేట్గా చేసుకున్నాను. చూసారా, ఇలా వేలుతో నొక్కుతూ ఉంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా అనిపించాలి, గట్టిగా ఉండకుండా. నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఉండలు అనేది చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతుంది, మరీ పెద్దవి చేయకూడదు. ఎందుకంటే మనం పాకంలో వేసేటప్పుడు మరీ సైజ్ అనేది పెద్దగా చేసామనుకోండి, విరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఈ సైజ్ చేస్తే మనకి మీడియం సైజ్ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. సో నేను అలా ఉండలు అయితే స్టార్ట్ చేశాను. మా అబ్బాయి కూడా వచ్చాడు, వాడు కూడా చేస్తాను అంటున్నాడు. అయితే నువ్వు ఈ పక్కకు వచ్చి కూర్చో అమ్మా, ఇలా చేయని చెప్తున్నాను. సో వాడికి నేర్పిస్తూ నేను కూడా చేస్తున్నాను. ఇలా పిల్లలు అనేది మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం పనిలోని కల్పించడమే మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని మనం అవాయిడ్ చేయకూడదు. మా తమ్ముడు వాళ్ళ పాప కూడా వచ్చి నేను కూడా చేస్తాను అత్త అని చెప్పేసి పక్కన కూర్చుంది. ఫైనల్గా అయితే అయిపోయింది. ఒక ప్యాకెట్ అయితే, ఒక ప్యాకెట్కి వచ్చేసి మనకి 25 వస్తాయండి. మొత్తం 50 గులాబ్ జామ్ ఉన్నది. సో దీని మీద ఒక వైట్ కలర్ క్లాత్ తడిపేసి ఫుల్గా నీరు అనేది పిండేసేయాలండి. అది పక్కన పెట్టేసిన తర్వాత నేను పాకం రెడీ చేస్తున్నాను. ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. ఈ కప్పు షుగర్కి మనం 2 cups వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే మనం తేనె గారెలు చేస్తాం కదా, అలా చేయకూడదండి. ఇది మనకి పాకము వేడిగానే ఉండాలి. గులాబ్ జామ్ కూడా అప్పటికప్పుడే ఫ్రై చేసేసి ఆ వేడి పాకంలోనే వేసేయాలి. మొత్తం షుగర్ అంతా కరిగిపోయినంత వరకు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. షుగర్ అనేది అలా వదిలేయకూడదు. చూసారు కదా, ఇలా కొంచెం ఎలాచీ పౌడర్ కూడా ఆల్రెడీ నేను తీసుకున్న గులాబ్ జామ్ ఆచిది. సో దానిలో యాలకులు ఆల్రెడీ మిక్స్ చేసి ఉన్నాయి, అందుకే నేను కొంచెమే వేసాను. షుగర్ అనేది మొత్తం కలిపి ఇలా బాయిల్ అవుతే సరిపోతుందండి. మరీ మనకి పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు. సో నేను ఇలా అవగానే ఇంకా ఆఫ్ చేసేసాను. సో మీన్వైల్ స్టవ్ పక్కన ఆయిల్ కూడా పెట్టాను కదా, దానిలో గులాబ్ జాములు అయితే వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలండి, లేకపోతే మనకి కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది పిండి అనేది ఉడకదు. సో నేను ఈ పని చేస్తుంటే మా చిన్నోడు చూడండి, ఇంట్లోనే సైకిల్ తొక్కుతున్నాడు. హాలిడేస్కి వస్తే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చిన్నపిల్లలకి ఎక్కడ లేని ఇదంతా వచ్చేస్తుందండి. అస్సలు లొంగమన్నా కూడా మనకి లొంగరు. వాళ్ళ ఇంట్లో సైకిల్ ఎవరైనా తొక్కుతారండి. మా తమ్ముడేమో అలసిపోతున్నా కదక్క మజ్జిగ తాగని చెప్పేసి నాకు వాడికో గ్లాసు వాడికో గ్లాస్ తెచ్చుకున్నాడు. వాడికి వీడియోలు అంటే ఇష్టం ఉండదు, అందుకే పక్కకి వెళ్ళిపోయాడు. సో మా అమ్మేమో ఇగో చేపలు నిన్న నాన్న తెచ్చారమ్మా, ఈ చేప బతికే ఉందని తను చూపిస్తుంది. ఇవి కూడా కొంచెం కూర పెట్టేసుకోండి, పట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్తే అవి అమ్మ చేసేలోపు నేను కూరకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో చేపల కూర కూడా మీన్వైల్ అయిపోయింది. గులాబ్ జామ్ అయిపోయి పక్కన పెట్టేసాను. ఇప్పుడు చేపల కర్రీ కూడా వండేసాను. చేపలు అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది కర్రీ వరకు తినడానికి అయితే మనకి పెద్దగా పీసెస్ అయితే ఏమి ఉండవు. కొంచెం పెద్దవాళ్ళు తినడానికి బాగుంటుంది, పిల్లలు అనేది వాళ్ళు కొంచెం తినలేరు దీన్ని. నేనైతే ఆ రోజు తిన్నాను, మా వారి కోసం అనేసి చేశాను. సో ఎలాగో వచ్చావు కదమ్మా, మళ్ళీ ఇంటికి వెళ్ళి నువ్వు ఇడ్లీ రుబ్బది ఏం చేసుకుంటావు, మాకు కూడా చేసుకున్నప్పుడు నీకు కూడా చేసేస్తానని చెప్పేసి మా అమ్మ ఏమో గ్రైండర్ వేసేస్తుందండి. సో వాళ్ళకి మాకు ఇడ్లీ రుబ్బు ప్రిపేర్ చేసేస్తుంది. సో మాకు ఆ డబ్బా అనేది వాళ్ళకి మాకు సపరేట్ చేస్తుంది. ఇది సరిపోతుందా అమ్మ అని అడుగుతుంది. చాలే అమ్మ అని చెప్పాను. మా అబ్బాయి ఏమో గులాబ్
మా పెద్దోడైతే గులాబ్ జామ్ టేస్ట్ చేస్తానమ్మా పెట్టని చెప్తే పెట్టాను. రివ్యూ ఇవ్వరా అంటే చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్. ఏదో అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అందరికీ బాయ్ చెప్పేసి. మా పిల్లలైతే కొంచెం సాడ్గానే ఫీల్ అయ్యారండి ఉంటామని చెప్పి. బట్ మళ్ళీ వద్దాంలే అని చెప్పామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.